మంచి భక్తిపరులా కనిపిస్తున్నావు. నా ఎద్దుకు ఎందుకు వచ్చావంటే పరిష్కారం కోసం వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. సహాయం కోసం కాదు, పరిష్కారం. ఈ రోజున దేవుని యొద్దకు మనం వెళ్ళాల్సింది, మందిరానికి వెళ్ళాల్సింది సహాయం కోసం మాత్రమే కాదు, పరిష్కారం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయం ఏమవుతుందంటే నీకు ఆ కొంతవరకే ఉపయోగపడుతుంది, కానీ పరిష్కారము నీ శ్రమ నుంచి విడుదల కలగజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా దేవా సహాయం చేయి, దేవా సహాయం చేయి అనకూడదు, దేవా పరిష్కారం అందించు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సహాయం ఇస్తే, ఇప్పుడు ఆకలితో ఉన్నవాడు నా దగ్గరికి వచ్చాయా, నాకు ఏదైనా సహాయం చేయండి, ఏం చేస్తావు? 10 రూపాయలు ఇస్తా. ఆ 10 రూపాయలు అయిపోయాక వాడికి ఆకలి తీరుతుంది. మళ్ళీ వాడికి ఏమవుతుంది? సహాయం ఏం చేస్తుందంటే కొంతవరకు నీకు ఓటిస్తుంది, కానీ పరిష్కారము నీ జీవితాన్ని మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తల్లి గారు వచ్చి నేను ఏం చేయాలి అయ్యా సేవకుడా అని వచ్చి ఏం అడుగుతుంది తెలుసా? నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లా, నాకు పరిష్కారం కావాలి. ఆయన వచ్చాను, నీకు ఏమైనా కావాలా, హెల్ప్ కావాలా?